ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీ సాగిల్ ప్రమాణం చేశారు. రాష్ట్ర తొలి మహిళా జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు లీ సాగిల్. రాష్ట్రంలో ఇంధన కొరతపై రివ్యూ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై ఆరా తీశారు. పాలనా సంస్కరణలకు గుర్తింపుగా సీఎం చంద్రబాబును అవార్డుతో సత్కరించింది ఎకనామిక్ టైమ్స్. రాష్ట్రంలో పెద్ద దస్తగిరి హత్య అంశం హాట్ టాపిక్ గా మారింది. జగన్ కనుసన్నల్లోనే హత్య జరిగిందని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు మంత్రులు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీ సాగిల్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు లీ సాగిల్. పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు జస్టిస్ లీ సాగిల్. హైకోర్టు న్యాయమూర్తికి అభినందనలు తెలిపారు సీఎం. రాష్ట్రంలో ఇంధన కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై ఆరా తీశారు. జిల్లాలో వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ప్రజా రాజధాని అని చెప్పారు సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర నిర్మాణంలో అమరావతి ఒక ప్రపంచ స్థాయి ఐకాన్గా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక నిర్వహించిన అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు బాబు. ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. బాబు పాలనా సంస్కరణలకు గుర్తింపుగా అవార్డుతో సత్కరించింది ఎకనామిక్ టైమ్స్. Fond of introducing all these things, reforms. The day I remember today, BSNL has given me 2 Mbps. Morning 6 o'clock I used to have collectors conference. Data, everything, I used to get that. At that time I used to go to Doordarshan every Friday, deliver CM. Today, anywhere you are, from there you can have a live. వైసీపీ హయాంలో పోలవరం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందన్నారు. అన్నవరంలో పోలవరం ఎల్ఎంసీ పనులను పరిశీలించారు మంత్రి. అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. వివేకా కేసులాగే పెద్ద దస్తగిరి హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు మంత్రి. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపిస్తున్నారంటూ హాట్ కామెంట్ చేశారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే థామస్. ఖర్చు పెట్టడానికి, ఎన్నికల్లో గెలిపించడానికి మాత్రమే ఎస్సీలు కావాలా? తాము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడ న్యాయం అంటూ నిలదీశారు. ఏపీ అన్నమయ్య జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, అతని అనుచరులు హైవే టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి టోల్ ప్లాజా దగ్గర మహిళా సిబ్బందిపై మేనేజర్ రవిపై దాడి చేశారు. మహిళని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టారు. అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఆపుతారా అంటూ సిబ్బందిపై రెచ్చిపోయారు. మేనేజర్ రవి, సిబ్బంది శ్రీలతపై విచక్షణ రహితంగా దాడి చేశారు. రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్లారు ఎమ్మెల్యే అనుచరులు. ఏపీలో ఎండ తీవ్రత భయపెడుతుంది. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కర్నూలు జిల్లా డోన్లో 44.8 డిగ్రీలు నమోదైంది. కడపలో 44.2 డిగ్రీలుగా ఉంది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే రికార్డైంది. ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.